స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆపత్కాలమున అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 20వ కీర్తన 1వ వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. స్నేహితులారా, ఎన్నో ఆపదల గుండా, కష్టతరమైన పరిస్థితుల గుండా మన జీవిత ప్రయాణము ముందుకు సాగుతూ ఉంది. భయంకరమైనటువంటి ఆపదల నుండి, సమస్యల నుండి, అనానుకూల పరిస్థితులు మన జీవితంలో తలెత్తినటువంటి సందర్భంలో మనం చాలాసార్లు ఆస్తిని, మనుషులను, డబ్బును, వైద్యాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి సౌకర్యాలను నమ్ముకొని జీవిస్తాం. కానీ కొన్ని ఆపదలు సంభవించినప్పుడు ఈ లోక సంబంధమైన డబ్బు కానీ, ఆస్తిపాస్తులు కానీ, పరపతి కానీ, పదవులు కానీ, మానవుని యొక్క విస్తారమైనటువంటి జ్ఞానము, సెక్యూరిటీ సిస్టము ఆ ఆపద నుండి, కష్టం నుండి మనల్ని విడుదలలోనికి నడిపించదు. నిజంగా మానవ శక్తి యుక్తులు సరిపోనటువంటి ఎన్నో ఆపదలను మనం గమనించేటటువంటి వారంగా ఉంటాం. విస్తారమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినవనుకోండి, ఆ ఆపద నుండి విడిపించడం అనేది మానవునికి సాధ్యమవుతుందా? సునామీ కలుగజేసేటటువంటి బీభత్సం నుండి ఆ ఆపదను ఆపగలిగిన, దాని నుండి రక్షించగలిగినటువంటి ఆలోచన శక్తి మానవుడు కలిగి ఉన్నాడా? యుద్ధం సంభవించిందనుకోండి, ఎన్నో రకాలైనటువంటి బాధలను, ఇబ్బందులను, కొరతలను మనం అనుభవిస్తాం. ఆ యుద్ధ ప్రభావం నుండి మనలను రక్షించేటటువంటి సాధనము ఏది కూడా లేదు. స్నేహితులారా, ఇటువంటి తరుణంలో దేవుడు ఆపదలను మనకు ఉత్తరమిచ్చేటటువంటి వాడని, ఆపద కాలంలో మనల్ని సంరక్షించేటటువంటి వాడని, ఆపదలో నుండి మనకు విడుదలను అనుగ్రహించగలిగినటువంటి వాడని లేఖనము డబ్బు కంటే కూడా, మనుషుల కంటే కూడా, నీకున్న సౌకర్యాలు, మానవ సంబంధమైనటువంటి సిస్టమ్స్ అన్నిటికంటే కూడా దేవుడు ప్రతిభ పాఠవములు కలిగినటువంటి వాడు. ఆయన సంపూర్ణంగా నిన్ను విమోచించగలిగినటువంటి వాడు. ఆయన యొద్దకు మీరు రండి, ఆయనను ఆశ్రయించండి అనే ప్రోత్సాహాన్ని లేఖనములు మనకు అందజేస్తున్నటువంటివిగా ఉన్నవి. చూడండి, దావీదు గారు రాజుగా తరచుగా అనేకమైనటువంటి యుద్ధములను అతడు జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎన్నో పర్యాయాలు ఆయన బలమైన సైనికులతో, శత్రువులతో యుద్ధమందు తలపడాల్సి వచ్చిందండి. యుద్ధం అంటే అంత సులువైన విషయం కాదు. అది దేశమంతటిలో, ఆయన రాజు కదండి, కుటుంబ బాధ్యత ఆయన మీద ఉంది. రాజుగా దేశం యొక్క బాధ్యత ఆయన మీద ఉంది. యుద్ధం అనగానే దేశమంతా ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయండి.
ఎమర్జెన్సీగా వైద్యం అందియాల్సి వస్తుంది, ఎమర్జెన్సీగా ఆహారం అందియాల్సి వస్తుంది, ఎమర్జెన్సీగా తన వ్యవస్థలన్నిటినీ కాపాడుకుంటూ ఆ యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది. యుద్ధం అంటేనే ఆపద, యుద్ధం అంటేనే హింస, రక్తపాతము. దేశ ప్రజలందరూ ప్రాణభయంతో నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళే పరిస్థితులు, సామాజికంగా కృంగిపోతారు, మరి ఆర్థికంగా కృంగిపోతారు, మరి సైకలాజికల్గా వారు బాధలను అనుభవించేటటువంటి వారుగా ఉంటారు. యుద్ధం జరుగుతున్నటువంటి ఆపదలో దేశంలో ధరలన్నీ పెరిగిపోతాయండి. అంటే సజావుగా సులువుగా వస్తు రవాణా జరగదు యుద్ధం వలన. సో నిత్యావసర వస్తువుల ద్వారా ఆకాశానికి అంటే ప్రమాదం ఉంది. యుద్ధం అంటేనే ఒక కర్ఫ్యూ వాతావరణం. ప్రజలు బయటకు రాలేరు, స్వేచ్ఛగా సంచరించలేరు, స్వేచ్ఛగా వారి పనులను చేసుకోలేరు. విపరీతమైనటువంటి ఆహార కొరత లేమి ఏర్పడుతూ ఉంది. వెపన్స్ కొరకు యుద్ధానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రజా సంక్షేమాన్ని, వైద్యాన్ని, విద్యను వీటన్నిటిని మార్చి యుద్ధం కొరకే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది. యుద్ధమందు పిల్లలని లేదు, స్త్రీలని లేదు. శత్రువుల దాడి జరిగినప్పుడు పట్టణాలకే, భవనాలు గ్రామాలే నాశనమయ్యే పరిస్థితి. ఆ నాశనమయ్యే పరిస్థితిలో స్త్రీలని లేదు, చిన్న బిడ్డలని లేదు, ఎవరైనా కూడా చనిపోయే పరిస్థితులు. ఇటువంటి ఆపద యుద్ధం అంటే. అందుకే దావీదు గారికి ఆపాదించబడిన ఈ కీర్తనలో ఆ ఆపద నుండి, ఏ మనిషి ఊహించని ఆపద, ఏ మనిషి అంచనా వేయలేనటువంటి ఆపద, ఏ మనిషి ఆపలేనటువంటి ఆపద, అటువంటి ఆపదల నుండి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, ఆయన మీకు ఉత్తరాన్ని అందజేస్తాడు అనే విషయాన్ని కీర్తనకారుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు ఆపదల మధ్య ఉండినప్పుడు అది శత్రువులకు సంబంధించి ఆయన తన కుటుంబాన్ని, తల్లిదండ్రులను, తోబుట్టువులను విడిచి ఆయన ఒక రోడ్ సైడ్ వ్యక్తిలాగా, ఉద్యోగం లేకుండా, భద్రత లేకుండా, గృహం లేకుండా, ఆహారం లేకుండా, ఒక మధ్యరాత్రి దారిలో నిద్రించాల్సిన సందర్భంలో తన జీవితంలో కలిగిన ఆపదలన్నీ దేవుడు ఏ రీతిగా కాపాడినాడో, నీ జీవితాన్ని, నా జీవితంలో సంభవించే ఆపదలలో కూడా దేవుడు తన సహాయాన్ని అందజేస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆపదలు మాకు చెప్పి రావయ్యా. ఎక్కువ మొత్తంలో ఆపద సంభవించిన తరుణంలో మాకున్న డబ్బు కానీ, పరపతి కానీ, అధికారాలు కానీ, ఆలోచనలు కానీ ఆ ఆపద నుండి మమ్మల్ని విమోచించలేవు, ఆ ఆపదను ఆపలేవు. అటువంటి తరుణంలో ఆపదలు మమ్మల్ని ముంచెత్తుతున్నటువంటి వేళ, ఆపదలకు లోనై మా జీవితములు ప్రాణభయంతో నింపబడుతున్నటువంటి వేళ, అటు వైరస్లని, యుద్ధములని, కుల మత కలహాలు, మరి ఆలోచన లేనటువంటి, జ్ఞానయుక్తంగా ఆలోచించినటువంటి హింస, మానవత్వాన్ని మరిచి రాక్షసత్వంతో నింపబడినటువంటి ప్రజలు, ఇలాంటి ఆపదలలో నుండి మీరే మమ్మల్ని విమోచించగలిగిన వారని, కాపాడగలిగినటువంటి వారని మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం, మీ మీద ఆధారపడుతూ ఉన్నాం. రక్షక, మీకు మా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ఆపద కాలంలో మమ్మను లేవనెత్తుమని, మా బలహీనతలను తొలగించుమని, ఆపదలలో నుండి విడుదలను అనుగ్రహించుమని వేడుకొనుచున్నాం.
మీ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రియ కుటుంబంలోను దీవించండి, బలపరచండి. వారి వారి ఆపదలలో నుండి కూడా వారిని విమోచించి దీవెనలోనికి నడిపించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.